దేశంలో మారుమూల ప్రాంత విద్యార్థులు ఉన్నత స్థాయి ప్రమాణాలతో పరిశోధనలు చేయాలంటే, తమ స్టార్టప్ సాధనలో అవాంతరాలు లేకుండా ముందుకు వెళ్లాలంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్తో సాధ్యమా? ఇది విద్యార్థులకు వరమా, శాపమా? ఈ వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ విధానం భారత్ విద్యార్థుల ఆవిష్కరణలలో వండర్స్ క్రియేట్ చేస్తుందా? ఏ చేస్తుంది, బి చెప్పలేం. మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. విదేశాలతో పోలిస్తే ఇప్పటి వరకు భారతీయ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు పరిశోధనల సమయంలో దొరికే గైడెన్స్, కావలసిన జర్నల్స్ వారు చదివే వర్సిటీ స్థాయిని బట్టి మారిపోయేవి. ఆర్థికంగా బలంగా ఉన్న వర్సిటీలు దేశ విదేశీ జర్నల్స్ ను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెప్పించేవి. ఇతర వర్సిటీలు నిధుల కొరతతో జర్నల్స్ ను విస్మరించేవి. దీంతో ఆ విద్యార్థులకు మద్దతు లేక స్టార్టప్ల వైపు మొగ్గు చూపేవారు కాదు. ఇకపై విద్యార్థులకు ఆ సమస్యలు లేకుండా కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఒకే విధానం తీసుకొచ్చింది. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ ONOS విధానం జనవరి 1 నుంచి అందుబాటులోకి రావడంతో దీని ద్వారా భారతీయ విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు దాదాపు 13,000కు పైగా ఉన్న ఇంటర్నేషనల్ స్కాలరీ జర్నల్స్ ను ఉపయోగించుకునే వీలు కలిగింది. ఇకపై భారత్లో రీసెర్చ్ మరియు స్టార్టప్ మార్కెట్ మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అంతేకాకుండా ONOS ద్వారా 30కి పైగా ముఖ్యమైన ఇంటర్నేషనల్ పబ్లిషర్స్ ద్వారా నాణ్యమైన జర్నల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్, సోషల్ సైన్సెస్, ఫైనాన్స్, అకౌంట్స్ ఇలా ప్రతి సబ్జెక్టులకు సంబంధించి ముఖ్యమైన రీసెర్చ్ జర్నల్స్ అందుబాటులోకి రానున్నాయి. వీటిని విద్యార్థులు తాము చదివే యూనివర్సిటీ, కాలేజ్, లైబ్రరీల నుండి ఆన్లైన్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. 3 సంవత్సరాల పాటు ప్రయోగాత్మకంగా చేపట్టి ఆ పైన మరిన్ని ప్రాంతాలకు దీన్ని విస్తరించనున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న జర్నల్స్ తో పాటు మరిన్ని జర్నల్స్ అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా టైర్ 1, టైర్ 2 నగరాల్లో ఉన్న దాదాపు 1.8 కోట్ల మంది విద్యార్థులకు ఈ జర్నల్స్ ఉపయోగపడనున్నాయి. ONOS ద్వారా 415 ప్రభుత్వ యూనివర్సిటీలు, 4,864 కాలేజీలు, 172 ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్లు ఈ జర్నల్స్ ను ఉపయోగించుకునే వీలుంటుంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కింద పనిచేసే ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్వర్క్ అనే అటానమస్ ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఈ ONOS మోడల్ ను పర్యవేక్షిస్తుంది. ఈ జర్నల్స్ కు కేవలం డిజిటల్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ కోసం కేంద్ర ప్రభుత్వం 6,000 కోట్లు కేటాయించింది.